ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మన గురువారం వచ్చింది, ఒక మంచి కీర్తన చేసుకుందాం బాబా గారు ఇచ్చిన స్ఫురణ మేరకు. కాకుంటే మనం మంగళవారం రోజు మనమ్మ గారి ధన్య జీవితం అనే అంశాన్ని మనం సత్సంగం చేసుకున్నాం. చాలా సంతోషం అండి. అమ్మగారి పట్ల ఇంతమంది ప్రేమికులు ఉన్నారా అని ఆనందంగాను, ఆశ్చర్యమైతే లేదు, ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఆవిడ చేసిన సేవ అలాంటిది కాబట్టి ఆనందమే, ఆశ్చర్యానికి తావు లేదు. ఇక్కడ ఎంతోమంది చాలా షార్ట్ టైంలో అత్యధికంగా ఆ వీడియోని వీక్షించి క్రొత్తగా నాకు పరిచయం, అంటే ఎవరు ఆల్మోస్ట్ పరిచయం లేకపోయినప్పటికీ, క్రొత్తవారైనప్పటికీ వాళ్ళ వ్యూస్, వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ సూచనని, వాళ్ళ అప్రిషియేషన్ని, అంటే ఆ అమ్మగారి పట్ల భక్తితో అక్కడ పోస్ట్ చేశారు యూట్యూబ్లో మన ఆ ప్రోగ్రాం కింద. చాలా సంతోషం అండి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా మరిన్ని మంచి విషయాలు మనం షేర్ చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. చాలా సంతోషం. అమ్మగారి పట్ల ఇంతమందికి ప్రేమ, గౌరవం కలిగించింది ఎవరు? అదిగో బాబాగారు, ఆయన బిడ్డ అమ్మగారు. చూడండి, అమ్మగారు, మనం ఇంతమందిని అమ్మను ప్రేమిస్తున్నామనంటే సాధారణమైన విషయమా? ఇంతమంది బిడ్డలం అమ్మకి కదా. ఇలా అమ్మగారు ఒక శాశ్వతత్వాన్ని సంతరించుకున్నారు బాబాగారి సేవలో. చిరస్మరణీయులు అమ్మగారు. నిన్న ఏదైతే మనం టెక్స్ట్ చెప్పుకున్నామో సత్సంగంలో, దాన్నే ఒక పాట రూపంలో పాడుకుందాం. 2022 సంవత్సరం జనవరిలో ఈ పాట స్ఫురణకు వచ్చింది. అప్పుడప్పుడు సత్సంగాల్లో పాడుతూ ఉండేవాడిని. సో ఆ పాటనే ఈరోజు మనం పాడుకుందాం. ఏ సాంగ్ ఆన్ మణెమ్మ గారు. ఈ పాటకు ట్యూన్ అది మనం ప్రస్తావించుకుంటాం కదా. ఈ పాటకి ట్యూన్ అయితే చిన్నతనంలో నేను విన్న ఒక సినిమా ట్యూనే. ఆ ట్యూన్ ఆధారంగా మణెమ్మ గారి జీవితాన్ని మనం పాడుకుందాం రండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. మణియమ్మ మము కన్నమ్మ నీతపో ఫలమునే పంచావమ్మ. మణియమ్మ మము కన్నమ్మ నీతపో ఫలమునే పంచావమ్మ. మణియమ్మ మము కన్నమ్మ. కన్నడ పుట్టి తెలుగున పెరిగి, కన్నడ పుట్టి తెలుగున పెరిగి సాయి చరితనే రాశావమ్మ. మణియమ్మ మము కన్నమ్మ. బాల్యము నుండే బాబాతోటి, బాల్యము నుండే బాబాతోటి ఎంతో బంధము నెరిపావమ్మ. మణియమ్మ మము కన్నమ్మ నీతపో ఫలమునే పంచావమ్మ. మణియమ్మ మము కన్నమ్మ.
ఉన్నత చదువులు చదివావమ్మా, ఉన్నత చదువులు చదివావమ్మా, సర్కారు కొలువును చేశావమ్మా, మణియమ్మ మమ్ము కన్నమ్మ. తరచూ షిరిడి వెళ్ళావమ్మా, సేవలెన్నో చేశావమ్మా, తరచూ షిరిడి వెళ్ళావమ్మా, సేవలెన్నో చేశావమ్మా, మరాఠీ భాషను నేర్చావమ్మా, మణియమ్మ మమ్ము కన్నమ్మ. నీ తపో ఫలమునే పంచావమ్మ, మణియమ్మ మమ్ము కన్నమ్మ. మరాఠీలోని సాయి చరితను, మరాఠీలోని సాయి చరితను తేట తెలుగులో రాశావమ్మ, మణియమ్మ మమ్ము కన్నమ్మ. సాయి చరితను మాకందించి, సాయి ప్రేమను అంతా పంచి, సాయి చరితను మాకందించి, సాయి ప్రేమను అంతా పంచి, నీ జన్మను సఫలం చేశావమ్మా, మణియమ్మ మమ్ము కన్నమ్మ. నీ తపో ఫలమునే పంచావమ్మ, మణియమ్మ మమ్ము కన్నమ్మ. అందుకో మా నీరాజనం, అందుకో మా నీరాజనం, అందుకో మా పాదాభివందనం, అందుకో మా పాదాభివందనం. మణియమ్మ మమ్ము కన్నమ్మ, నీ తపో ఫలమునే పంచావమ్మ, మణియమ్మ మమ్ము కన్నమ్మ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. అమ్మగారి అనుభవాలు ఇంకొన్ని ఉన్నాయి, నిన్న గుర్తుకి రాలేదు. అమ్మగారు స్వయంగా చెప్పిన అనుభవాలు అంటే అమ్మగారి అనుభవాలు చాలా ఉన్నాయి. అమ్మగారు జన్మదినం మనం చెప్పుకున్నాం. నిన్న జనవరి 28న వస్తుంది. ఆ జనవరి 28న మళ్ళొక్కసారి అమ్మగారి మీదే ఒక ఎక్స్క్లూజివ్ సత్సంగం చేసుకుందాం. ఈరోజు నిన్న మనకు ప్రస్తావనకి రాని అంశాలని అమ్మగారు స్వయంగా చెప్పినటువంటి అమ్మగారి అనుభవాలని కొన్నిటిని మనం ఆ రోజు పంచుకుందాం. ఇక యథావిధిగా ఈరోజు గురువారం, ఆదివారం రోజు మన సత్సంగం, మన సత్సంగాలన్నిటికీ ఆధారం అమ్మగారి అనువాద గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి గ్రంథమే. మనం చెప్పుకునే ప్రతి పలుకు, ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం అమ్మగారి అనువాద గ్రంథంలో నుంచే మనం చెప్పుకుంటాం. కాబట్టి అమ్మగారి పట్ల ఇదే ప్రేమని అమ్మగారి విరచిత గ్రంథం నుంచి మనం చెప్పుకునే ఆ సత్సంగాల పట్ల కూడా ఉంచండి. అమ్మగారు ఎంత చక్కగా అమ్మగారి చేత బాబాగారు రచింప చేశారో, ఎన్నిసార్లు ఆ మాట చెప్పుకున్నా తను తీరదు. అందుకే అమ్మగారి తపోఫలాన్ని అమ్మగారి బిడ్డలమైన మనం అందరం సృష్టి ఉన్నంత వరకు అనుభవిస్తూనే ఉంటాం. అమ్మ అలా తమ జీవితాన్ని సఫలం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అమ్మగారే. సరేనండి. మళ్ళీ ఆదివారం రోజున గురువు యొక్క సహవాసం అనే అంశంలో మనం ఒక భాగం పోయిన ఆదివారం దర్శించుకున్నాం.
తర్వాతి భాగాన్ని ఆదివారం మనం దర్శించుకుందాం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మీరు ఆ యూట్యూబ్లో మీరు పెట్టే పోస్ట్స్, మీరు ఇచ్చే సూచనలు అన్నీ కూడా తప్పకుండా మనం పాటిద్దామని, ఆ సూచనలు సలహాలు మరింతగా మంచిగా జరిగేందుకు కార్యక్రమాలకి సహాయపడతాయని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. సచ్చరిత్ర గ్రంథం ఖచ్చితంగా ఇది షిరిడి సంస్థానం వల్ల బుక్ స్టాల్లో మాత్రమే దొరుకుతుంది. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మందిరంలో కూడా దొరకవచ్చు, మన సికింద్రాబాద్లో ప్రయత్నించి చూడండి. అక్కడ దొరకకపోతే దొరికే ఒకే ఒక్క స్థలం షిరిడీలో సంస్థానంలో ఉండేటువంటి మన బుక్ స్టాల్ లోపల ఉంటుందండి. 3వ నంబర్ గేట్కి ఎదురుగా ఆ ఉండే షాపింగ్ కాంప్లెక్స్లో ఒక షాపు బుక్స్ బయట కూడా ఉంటాయి, సంస్థానం వాళ్ళది, అక్కడ కూడా దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా షిరిడికి పోయినప్పుడు తెచ్చుకోవచ్చు, లేదా మన వాళ్ళు ఎవరైనా షిరిడికి ఇప్పుడు కనుక వెళ్ళుంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ద్వారా గ్రంథం తెప్పించుకోండి. నా దగ్గర కూడా కేవలం ఇంకా 2 ప్రతులు ఉన్నాయి. నేను కూడా ఈసారి షిరిడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రతులు తెచ్చుకుంటాను. ఎప్పుడు షిరిడికి వెళ్ళినప్పుడు ఆ ప్రతులు తెచ్చుకుంటాం. ఒక బాక్స్లో 24 ఉంటాయి అనుకుంటాను. సో ఒక బాక్స్ తెచ్చుకుంటాం, 24 అలా ఉంటాయి. ఎవరైనా ఆ గ్రంథం గురించి చెప్పినప్పుడు చదువుకోవాలా అని అంటే వాళ్ళకి అది బుక్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక సేవగా బాబాగారు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఒక సద్భావం. అలాగే మీరు కూడా ఆ గ్రంథాన్ని వీలైనంత మందికి, ఎక్కువ మందికి ఆ గ్రంథాన్ని పరిచయం చేయండి. ఆ గ్రంథం షిరిడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి చదువుతారు అనుకున్న వాళ్ళకి ఇవ్వండి. అలా గ్రంథాన్ని 10 మందిలోకి, సాయి భక్తుల్లోకి తీసుకెళ్లడమే అమ్మగారి పట్ల మనకు నిజంగా ఉండేటువంటి కృతజ్ఞత. అది అమ్మగారి పట్ల మనం చెల్లించుకోవాల్సిన కృతజ్ఞత. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.